ఎంతకాలం అసలు అమరావతి అనేది మీద మీరు నోరెత్తుతారా? అసలు అమరావతి పేరు ఉచ్చరిస్తారా మీరు అనే కోపం ప్రదర్శించాలా? అది రాష్ట్ర ప్రజలందరికీ కోపంగా ఉందని ఎట్లా ఇంప్రెస్ చేయాలా? వాళ్ళ ఉద్దేశంలో ఇది అమరావతి వాళ్ళది కాదు. అమరావతిని పొరపాటున ఎవరన్నా అంటే ఎంటైర్ 5 కోట్ల మంది కదులుతారు అనే ఇంప్రెషన్ ఇవ్వాలా? దానికి తగినట్టు ఆ ఎండ్ శ్రీకాకుళం నుంచి కింద చిత్తూరు, అనంతపురం ఇక్కడ బార్డర్ వరకు అన్ని చోట్ల ప్రదర్శనలు. ఇవి ఆర్గనైజ్డ్ కాక న్యాచురల్గా వచ్చినవా? ఈ ప్రాసెస్లో ఏం చేశారా వీళ్ళంటే ఇప్పుడే దానికి వచ్చి చూపిస్తున్నారు. ఆ అన్న వ్యక్తి మళ్ళీ రిపీట్ చేయలే, ఛానల్లో మళ్ళీ రాలా. పోనీ వైఎస్ఆర్సీపీ నాయకులు అరే మా కృష్ణరాజు ఇట్లా అన్నాడు చూడ, ఎవరు మాట్లాడలే. అరే ఎంత బ్రహ్మాండంగా అన్నాడు, ఎవరన్నా సాక్షిలో పేపర్లో రాలే. దాన్ని ఎవరు ప్రచారం చేసినారా అంటే వీళ్ళు ఈ మాట ఏదైతే అతను వేరే ఆ సందర్భంలో రాష్ట్రంలో సెక్స్ వర్కర్ల గురించి అంటూ అమరావతి చుట్టుపక్కలని ప్రస్తావించిన దాన్ని ఏకంగా వీళ్ళు వేసిన రాజధాని అంటావా అని చెప్పి ఇది టీడీపీ వాళ్ళ అఫీషియల్ దాంట్లో నాకు ఇప్పుడు చూపించారు. మొన్నటి నుంచి పెట్టుకుంటూ పోతున్నారు. ఆ టైం చూస్తే ఒక 1 డే 2 డేస్ బిఫోర్ నుంచి 45 మినిట్స్ ముందు వరకు కూడా ఉన్నాయి. వాళ్ళ దాంట్లో పెట్టి కొడుతున్నారు. అలాగే వాళ్ళ ట్వీట్లన్నింటిలో చంద్రబాబు గారి ట్వీట్తో సహా ఆ వీడియో పెట్టారు. అమరావతి మహిళల పరువు మీరు తీస్తున్నారా, మేము తీస్తున్నామా? మీరు తీస్తున్నారా, ఆయన కృష్ణరాజు తీశాడా? మీరు తీస్తున్నారా, కొమ్మినేని శ్రీనివాసరావు తీశాడా? ఈరోజు కూడా వదలకుండా ఆ ప్రచారం మీరు చేయడం ద్వారా, దాన్ని రిపీటెడ్గా జనంలోకి పంపడం ద్వారా ఎవరు నిజంగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే మహిళల గురించి కానీ లేదా రాష్ట్రంలో మహిళల పరువు ఎవరు తీస్తున్నారు? అతను ప్రస్తావించిన దానికి సంబంధించినంత వరకు రాష్ట్రంలో నేను కొమ్మినేని కూడా ప్రస్తావించాడు. సెక్స్ వర్కర్ల గురించి సంఖ్య దేశంలోనే ఉందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు దాన్ని మెన్షన్ చేశాడు. వేరే పత్రికల్లో వచ్చింది. రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారంటే రాష్ట్రంలో మహిళలను అవమానించినట్ట. ఎవడైనా తలకాయ ఉండేవాడు ఎవడైనా మాట్లాడే మాటేనా అది? లేదా పర్టికులర్ పరిసర ప్రాంతాల్లో కొంత ఎక్కువ ఉంటారు, లేదా హైవేస్ వెంబడి ఆ ఊరు దగ్గర ఎక్కువ ఉన్నారు, ఇక్కడ ఉంటే ఆ ఊరు మహిళలను అవమానించినట్ట. బట్ అయినా సరే మేము హర్ట్ అయ్యామని కొంతమంది వస్తున్నారు కాబట్టి వాళ్ళు క్షమాపణలు చెప్పారు, డిజోన్ చేసుకున్నారు. అది సమర్థనీయం కాదు, మీ ఎమోషన్స్ మేము అర్థం చేసుకున్నామని అంతగా చెప్పిన తర్వాత ఇంక్లూడింగ్ మీడియా సంస్థతో సహా దాన్ని ఒక ఇష్యూగా చేసి అదే సమస్య అన్నట్టు చేయడం సబబా? చంద్రబాబు నాయుడు గారు అడగాలన్నా కూడా ఎందుకు పెద్ద అనిపించట్లేదంటే ఆయన కావాలని చేస్తున్నాడు. నిజంగా ఆయన ఏదో ఆవేశం మీద ఊగిపోతూ చేస్తే ఏమండి అంత ఆవేశం ఎందుకు, ఇంతకంటే వేరే సమస్యలు లేవా అని అడగచ్చు. కానీ ఆయన క్యాల్కులేటెడ్గా కోల్డ్ బ్లడెడ్గా ఒక పథకం ప్రకారము ఆయనకు తెలిసిన ఏకైక విద్య ఏదైతే ఉందో ఇలాంటి నాన్ ఇష్యూస్ను ఒక పెద్ద ఇష్యూ కింద చేసి విష ప్రచారం చేసైనా సరే ప్రజల తలల్లో గందరగోళము వాళ్ళ తలల్లో ఎక్కించి ఓ దుష్ప్రచారం చేసి ప్రత్యర్థుల్లో లేక ఇంకోరినో కార్నర్ చేసి కొట్టడం. అది ప్రతిపక్షంలో ఉంటే ప్రచారం జరిగి అట్టన్నా చేస్తారు, అధికారంలో ఉంటే కేసులు కూడా పెట్టి కార్నర్ చేసి కక్ష సాధింపులే కూడా దిగుతారు. ఇప్పుడు దాని మీద కేసు పెట్టి హైదరాబాద్ పోయి ఈయన అరెస్ట్ చేశారు. ఆయన సుదీర్ఘకాలం జర్నలిస్టుగా నాకు తెలిసి పొరపాటున కూడా అసభ్యకరమైన మాట్లాడడం అలవాట్లేదు. ఆయన ఇష్యూస్ మీద ఆవేశం ఉంటుంది కొమ్మినేనికి. ఆయన అన్ని సంస్థల్లో పనిచేశాడు. ఈనాడుతో మొదలుపెట్టాడు, ఆంధ్రజ్యోతిలో చేశాడు, ఐ థింక్ టీవీ5లో కూడా చేసినట్టున్నాడు, ఎన్టీవీలో చాలా కాలం చేశాడు. ఎన్టీవీ అంటే గుర్తొస్తుంది, అక్కడ నిష్పక్షపాతంగా డిబేట్ కండక్ట్ చేసి కరుగ్గా ఉంటాడు, కఠినంగా ఉంటాడు. అంటే ఎక్కడ స్పేర్ చేయడు, మొహమాటానికి పోడు. మొహం మీద కుండబద్దలు కొట్టాడు చెప్తాడు. అది లీడర్తో చెప్తాడు, జనంతో చెప్తాడు, డిబేట్లో ఉండే వాళ్ళతో చెప్తాడు, అందరితో మాట్లాడేటప్పుడు చెప్తాడు. తను అనుకున్న అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాడు చెప్తాడు, నిక్కచ్చిగా ఉంటాడు. అది నచ్చలా అప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళ చంద్రబాబు నాయుడుకు 14-19 మధ్య అనుకుంటా. నచ్చక అప్పటికి సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ ఉంటే అతన్ని తీసేంతవరకు పట్టుబట్టి
తీయలేదని చెప్పి ఆ ఎన్టీవీ ప్రసారాలు కూడా కొద్ది కాలం నిలిపేసి బలవంతంగా తీయించిన వ్యక్తి ఈయన చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఆయన సాక్షికి వచ్చాడు. సాక్షిలో కూడా తాను అనుకున్న పద్ధతిలోనే చేస్తాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతమ్మ దాన్ని అలౌ చేశారు. ఎందుకంటే ఓ ప్లాట్ఫామ్ ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి, ఒపీనియన్స్ డిఫరెంట్ ఇవి రావాలని. ఆయన ఇండిపెండెంట్గానే హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాడు. ఎంతవరకు దేని మీద పోవాలి, వీళ్ళ మాదిరి ఉన్నారు కదా, తయారయ్యారు ఒక గ్యాంగ్, వాళ్ళ పేర్లు కూడా అనవసరం. ఆ అవతల ఉన్న ప్రచార ఛానల్, నేను ప్రసార ఛానల్ అన్నాను, వాటి ప్రాపగండా మెషిన్స్ అవి. అందులో డిబేట్ల పేరు మీద కండక్ట్ చేసేవాళ్ళు వాళ్ళ మాదిరి పొరపాటును కూడా ఒపీనియనేటెడ్ అయినట్టు ఒక స్టాండ్ తీసుకొని ఎక్స్ట్రీమ్ పుష్ చేయడము, అసభ్యంగా మాట్లాడడం అనేది ఎప్పుడూ తన దీంట్లోంచి లేదు. అలాంటి వ్యక్తి ఈరోజు నీ మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. పోయే కాలం వచ్చింది కాబట్టి ఇవి చేస్తున్నారు అనేది అర్థమవుతుంది.